మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ ఆవరణలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వినాయక నవరాత్రోత్సవాల భాగంగా 4వ రోజు రాజపురోహితులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ 21 గరికతో స్వామివారిని పూజించడంతో సకల శుద్ధి, విద్య, వృత్తి, వ్యాపారం కలుగుతుందని, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని భాద్రపద చతుర్దశి వరకు నిమజ్జనం చేయవచ్చని పురోహితులు తెలపడం జరిగింది. వచ్చే శుక్రవారం 13వ తేదీ నవరాత్రోత్సవాల్లో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఆదివారం 9వ రోజు నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా పాల్గొని ఆ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ గణపతి అందరికీ కూడా అన్ని విఘ్నాలను కూడా తొలగించి అన్ని కార్యక్రమాల్లో అఖండ విజయాలను కలుగజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ లక్ష్మీ గణేశ భగవాన్ యొక్క గణేశ మనకు నిబంధన వినాయక చవితి యొక్క శాస్త్రం ఏముంది? గణేశ పురాణ ప్రకారం అంటే మనం ఇంతకుముందు కూడా తెలియజేసుకున్నాం. భాద్రపద శుద్ధ చవితి అనే వినాయక చవితిగా పిలుచుకుంటాం. భాద్రపద శుద్ధ చవితి రోజు గణపతి ప్రతిమను స్థాపన చేసుకొని భాద్రపద శుద్ధ చతుర్దశి అంటే పౌర్ణిమ ముందు అనంత చతుర్దశి పర్వదినం అంటాం. అది ఒకసారి 10 రోజులు కూడా వస్తాయి, 11 రోజులు కూడా వస్తాయి. కాబట్టి చవితి మొదలుకొని చతుర్దశి లోపల మాత్రమే గణపతిని మనం అర్చన చేయాలి, నిమజ్జనం చేయాలనేటువంటిది గణేశ పురాణం చెప్తుంది. కాబట్టి అందరం కూడా అదే గమనించాలి. 15 రోజులు 21 రోజులు ఇవి మనకు ప్రాంతీయమైనటువంటి ఎవరి అవగాహన ప్రకారం చేసుకుంటున్నారు. కాబట్టి శాస్త్రబద్ధం మాత్రం కాదు అని మరొకసారి అందరికీ కూడా సూచన చేయడం జరుగుతుంది. లక్ష్మీ గణేశ భగవానికి గజానన మహారాజుకి రాజా రామచంద్ర భగవానికి పవనసుత వీర హనుమానికి. మహర్షి ఒక చిన్న నిబంధన పెడుతుంది. నేను ఒకటేసారి చెప్తూ ఉంటాను, అది రాసుకుంటూ పోవాలి అనగానే అంత జ్ఞాపక శక్తి ఎవరికి ఉంటుందని ఆలోచిస్తే అది గణపతి వల్లనే సాధ్యమని అందరు దేవతలు కూడా పోయి ఆ యొక్క గణపతిని ఆరాధిస్తే గణపతి ఆ భారతాన్ని రచించడం జరిగింది. అంత జ్ఞాపక శక్తి గణపతి. కాబట్టి విద్యార్థులు గణపతి యొక్క ఆరాధన చేసుకుంటే చక్కగా వారి యొక్క విద్యాభివృద్ధి కలుగుతుందని మనకు శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా ఈ యొక్క గణపతి యొక్క అర్చించేటువంటి మనకు పుష్పాలకు దూర్వాయువు అంటే మనకు గరిక అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే 21 గరికలతోటి గణపతికి 21 ప్రదక్షిణాలు చేసి సమర్పణ చేసుకుంటే వారి యొక్క కష్టాలన్నీ కూడా దారిద్ర్యాలు, దుఃఖాలు నాశనమవుతాయని మనకు పురాణ వచనం చెబుతుంది. కాబట్టి అందులో భాగంగానే మనం